స్థానిక వైఎంవిఏ పక్కన నిర్వహిస్తున్న పోతుల వీరభద్రారావు వ్యాయామ కళాశాల స్థలం మాదంటూ కొందరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారని, వారికి ఆ వ్యాయామ కళాశాలతో ఎటువంటి సంబంధం లేదని పడాల పెద్ద వెంకటేశ్వరరావు కుమారుడు పడాల శ్రీను వెల్లడించారు. వైఎంవిఏ లిఫ్ట్ నిర్మాణానికి ఆ స్థలాన్ని తాను అమ్మేశానని, వారి వద్ద నుంచి 11 లక్షలు తీసుకున్నానని జరుగుతున్న ఆరోపణలు ఖండించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో పడాల శ్రీను మాట్లాడుతూ, ఆ వ్యాయామ కళాశాల నిర్వహణకు పూర్తి స్థాయిలో సహకరించింది తన తండ్రి పడాల పెద్ద వెంకటేశ్వరరావు అన్నారు. ఇప్పుడు ఈ స్థలం మాదని చెబుతున్న వారధి వెంకటరమణకు వ్యాయామ కళాశాలకు ఎటువంటి సంబంధం లేదని, ఆయన బాక్సర్ కాదని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ప్రాణాల మీదకు తెస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వ్యాయామ కళాశాల నిర్వహిస్తున్న స్థలం మున్సిపాలిటీకి చెందినదిగా తాము భావిస్తున్నామని, మాకు ఎలా సంక్రమించిందన్నది తెలియదన్నారు. తాము ఆ కళాశాలలో మట్టి కుస్తీలో శిక్షణ పొంది జాతీయ స్థాయి పోటీల వరకు వెళ్లి మెడల్స్ సాధించామని తెలిపారు. సమావేశంలో అడపరాజు, కృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాగరాజు 40 కుస్తీలు దెబ్బలాడాడు. 28 కుస్తీలు విజయం సాధిస్తే 12 కుస్తీలు డ్రా అయ్యాయి మా అన్నయ్య. ఇదే స్టేడియంలో ఇక్కడ ఏశ్వరెడ్డి గారు ఖాళీ స్థలంలో పెట్టిన దాంట్లో మొత్తం అన్నింటిలో కూడా మా అన్నయ్య దెబ్బలాడి ఉన్నాడు. నేనే ఇక్కడ దెబ్బలాడాను కుస్తీలు. ఇప్పుడు ఎవరైతే క్లైమ్ చేస్తున్నారో అందులో ఆ కొరణానికి గోవిందని ఎవరైతే కరెంటు రామాలయం నుండి ఒక వైర్ తీసుకొని ఒక ట్యూబ్లైట్ పెట్టుకునేవాళ్ళు. కేవలం కళాశాలలో ఒక ట్యూబ్లైట్ మాత్రం ఉండేది. కరెంటు బిల్లు కూడా రామాలయానికి వెళ్ళేది. దీనికి కరెంటు మీటర్ ఏదో ఉండేది. కరెంటు బిల్లు మేము కట్టాము అంటే వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారో ఎవరు కట్టారో తీసుకురావాలి. దాని కరెంటు మీటర్ ఎలా వచ్చిందో కూడా చెప్తాను. ఈ రామాలయం ఏమో మేము నిర్మించింది అంటున్నారు. ఇంకా అదృష్టం ఏంటంటే ఎదురున్న దర్గా కూడా మేమే కట్టామనలేదు. వాళ్ళు ఏంటంటే ఇంకా నోటుకు వచ్చింది ఏం చెప్తున్నారో వాళ్ళకే అర్థం లేదు. ఆ రామాలయం మాదంటారు, ఎదుర్కొంటూ ఉన్నది ఏంటంటారు, ఇందులో కరెంటు బిల్లు మేము కట్టామంటారు. అసలు మొన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా మా సెంటర్ సంబంధించిన కాదు. ఆ మధ్యలో కూర్చొని మాట్లాడుతున్న వారాధ రమణ గారు అన్న ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మా కళాశాల సంబంధించిన ఆయన కాదు, ఆయన కుస్తీ పైల్మన్ కాదు. ఇంకోటి ఆయన మనం క్లెయిమ్ చేసుకున్నట్టు నేను బాక్సర్ అని చెప్తున్నాడు. బాక్సర్గా అది ఎంత ప్రాణాంతకరమైన క్రీడ అది నేర్పించాలంటే ఎంత నైపుణ్యం ఉండాలి. అందులో వానమాలని తెలుసు ఆయనకి. ఎక్కడైనా కంటెస్ట్ చేశాడా? పోనీ ఆయనకి నేర్పించిన గురువుగారు ఎవరు? ఇప్పుడు ఈయన బాక్సింగ్ నేర్పించిన గురువుగారు ఎవరు? ఈయన పిల్లల ప్రాణాలతో చెలగాడ ఆడుతున్నాడు. 1996 నుండి ఖాళీగా ఉన్న కళాశాల వదిలేసి ఇప్పుడు కళాశాల నాకు కావాలి, కళాశాల లాదంటే అసలు ఆ కళాశాలకి ఈయనకి అసలు 1% సంబంధం లేదు. ఈయన మన క్లెయిమ్ చేస్తూ అసలు శ్రీనుకి దీనికి ఏంటి సంబంధం అన్నాడు. ఇప్పుడు ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళకి చెప్తున్నాను. 2003లో డిసెంబర్ నెలలో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫస్ట్ కొట్టాం. నేను నా స్నేహితుడు షేక్ రాజా అని చెప్పి మీ ఇద్దరం కూడా పొడుగురాజు గారి దగ్గర పేపర్ మీద దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యేవాళ్ళం. ఇక్కడ 2003లో రాజా నేను కలిసి ఫస్ట్ ప్లేస్ వస్తే మమ్మల్ని స్టేట్కి సెలెక్ట్ చేస్తే ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్లో గోల్డ్ మెడల్ కొట్టాను నేను. పోతుల వీరాంస్వామి వ్యాయామ కళాశాల తరపున నేను. షేక్ రాజా తనకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. మళ్ళీ మా ఇద్దరు నేషనల్ సెలెక్ట్ చేశారు. మేము అమరావతి అక్కడ మహారాష్ట్రలో అమరావతి వెళ్ళి దెబ్బలాడాం. అక్కడ రాజాకేమో ఎనానమస్ ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. నేను 60 కేజీల కేటగిరీలో దెబ్బలాడినప్పుడు ఫైనల్లో ఒక పాయింట్తో నాకు పోయి నేను సెకండ్ ప్లేస్ వచ్చాను.